చంద్రమన్నాడా చంద్రమన్నను చెల్లాని యాదు నక్కల కలిసి బొక్కి పిల్లల పైగా కోడలు కలిసి దొరకలనిచ్చే పిల్లతో కలిసి పెద్దలనిచ్చే పంచాభూతాల కావలు పెట్టే అరే కొండా జీవరాసుల కావలు పెట్టే సత్యనవర చూడు సాధన వల్లయ్యా యాడికి దగ్గర రేపల పల్లె కలకారే పల్లె కలకారే పల్లె పట్నం వచ్చే అత్త అత్త అన్నప్పుడు దేవుడా పోయిన మళ్ళీ వచ్చింది అమ్మకడుపులు పొంద పెట్ట మళ్ళా వచ్చి అత్త అంటున్నాడు నువ్వు అత్తనకురా నాకు కొత్తగా సిక్ అవుతున్నది పాలబాండలు తీసుకొని మందకంప తీసుకొని రాత్త అంటుంది మీ మావ చేసిన సంసారం ఉన్నది మీ మావ చేసిన వైభోగం ఉన్నది అని రాని మాట అంటున్నది కుయ్యడానికి కూతురు దేవుడా దేవుడా ఎందుకు అత్త తాక తప్పిన మాటలు ఎందుకు మాట్లాడుతావు అన్నాడు అటువంటి ఎరకలింటి పోయిండు కొత్త గంప తెచ్చినాడు కుమ్మరింటికి పోయిండు పాలపాండవులు తెచ్చిండు కోమటింటికి పోయిండు దాల్సున్నం తెచ్చినాడు వారం మల్లన్న వారం ఆదివారం రోజు ఉన్నది ఆదివారం రోజు పాలంగిరి దత్త చెప్పినప్పుడు వారి చెప్తుంది వింటారు పాలంగిరి అయ్యవట్టనా రమో రామా పాలంగిరి అయ్యవట్టనా రామ అంతకుముందు వారం ఉండేనాట వారాలు చెప్తే ఘోరాలు వారాడు దేవరాజ వల్లయ్య మాధవసారి పాలంగిలి వేసినప్పుడు తల్లి వల్లి మరి తాలూకు దగ్గర అడ్డం పడ్డాయట భగవంతానేమి ఎద్దు పుట్టెడు అందముల పడ్డ అంటే కాడికంటది ముట్టె కాడి ఉంటుంది తీరుతున్న దేవుడు మల్లయ్య సత్యనవరదుడు మల్లయ్య మల్లయ్య నీగల వద్ద గంజి తీసుకుంది ఓన వద్ద గంజి తీసుకున్నదమ్మో మాలోసారి సవలక్షాల వల్ల కాడి వచ్చింది దేవుడు 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 ఓరి గుంజిగా గంజి వస్తారమ్మంటున్నదమ్మా మాలోసారి ఓరి పొట్టమల్లిగా పొట్ట గంజి వస్తారమ్మంటున్నది దేవుడో దేవుడో భగవంతుడు మల్లయ్య మగ్గు మగ్గురు బ్రహ్మాలు వాడుతున్నాడే పెళ్లి చేసుకున్నాను కావాలి పుసుకుల దెబ్బ కొట్టినట్టయితే ఆడ చింతకాంతున్న అయితను అని ఆలోచన పరుడైతున్నాడు అమ్మో కళ్ళల్ల కోపమైన ఆ దేవుడైనా కడుపుల దింపబట్టే మల్లయ్య అత్తాకి బర్రె మంద కావాలన్న దేవుడు మల్లయ్య ఈగల వద్ద గంజికి ఎక్కడ పోసిండు దోమల వద్ద ఎక్కడ పోసిన్నాడు శోభనాల బాయి కాడికి ఏరవచ్చి అటువంటి వేస్తాలంటూ స్నానం చేసిండు అమ్మవారు పార్వతమ్మని వేడుకున్నప్పుడు పంచపక్ష పర్వంగం అంటుంది నాయన బొజ్జార భోజనం తిన్నాడమ్మా బొజ్జార భోజనం తిన్నాడేమో అరే మా అత్త పొట్ట మళ్ళీ అన్న సంగతి కొట్టి చూపెట్టకపోతే నా పేరు మల్లడిగాడు మారి వేరు పెట్టుకుంటా హైలేని మల్లయ్య కోటి మాయల వాడు కుమర వెళ్ళి మల్లయ్య కోటడి వంటారి పట్టేనా మంద పక్కన పడుతూ ఉన్నాడు దేవుడు సాయి సొన్నా పుడుతుంది రమణ రామ సాయి సొన్న పుడుతుంది రమో రామ సాయి సొన్న గొర్రెలు పోయినట్టు తయారు చేస్తున్నాడు పటేల్ అవతారం ఎత్తుకొని అత్తని ఈ మారు దెబ్బలు కొడుతున్నాడు అమ్మా అయ్య సత్యమంటాది మాల్వసానిదేవా అమ్మ సస్తినంటాది మాల్వసానిదేవా కన్నోడు కొట్టలే కొన్నోడు కొట్టలే ఈ కాపోలు తోడు దెబ్బలు పడే రోజు వచ్చే దేవుడా
పుట్ట మల్లిగాల సంగతి కొట్టి చూపించిన ముల్లిగాల సంగతి నేను వంటి వైద్యుని చూపిస్తానమ్మా. సవలక్ష మంద కాడికి దేవుడు వచ్చినాడా. అత్త అత్తకి గొయ్యని పట్టుకోమన్నాడమ్మో. గొయ్యని పట్టుకోమన్నప్పుడైనా మత్తర ఉట్టిన కోటాడు వండాడు పట్టిండు. గొయ్య మీద కొట్టిండు. గొయ్యకు 7 సింహాల బల వస్తున్నాడమ్మా. గొయ్య పాలు విండుతున్నాడు దేవుడు మల్లయ్య. గొయ్య పాలు విండుతున్నాడు దేవుడు మల్లయ్య. గొయ్య పాలు విండుకుండా గొయ్యకు చెప్పరాని ముద్దులు చెప్తున్నాడమ్మా. ఇటువంటి మా అత్తకు ఒక రాళ్ళ మందు అటువంటిగా మా కళ్ళ కావాలి. అత్తది 7 పలువాడు గుంజుకుపోయి గుంజుకు రావాలి. ఈ పొద్దు వాళ్ళు అమ్మో చెప్పినప్పుడు దేవదేవుడైనా గొర్రె గుంజుకొని కూడా గోధుమన్నారు. గుంజుకు వచ్చినాక అత్త ఈ దూమ నీళ్ళు తాగిన